జియో కంపెనీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ కంపెనీని ముఖేష్ అంబానీ గారు మొదలుపెట్టారు. ఈ కంపెనీ 2016లో లాంచ్ అయ్యింది. ఇది ఇండియాలోనే మొదటిసారిగా 4G నెట్వర్క్లతో అడుగుపెట్టింది. జియో ఫోన్ల పేరుతో తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను కూడా అందించింది. ఈ కంపెనీ ద్వారా హై స్పీడ్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ 5G నెట్వర్క్ మంచి కవరేజ్ను ఇస్తుంది. కొన్ని కోట్ల మంది భారతీయులు జియో నెట్వర్క్నే వాడుతున్నారు. తక్కువ ధరలో ఎక్కువ డేటాను అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రత్యేక విజయం. ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోతున్న బైక్ ఏది? అది హోండా సూపర్ కబ్ సిరీస్. ఈ సూపర్ కబ్ బైక్ ప్రొడక్షన్ 1958లో మొదలైంది. ఇది ప్రపంచ చరిత్రలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన మోటార్ వెహికల్. దీని డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఆసియాలోని ఎన్నో దేశాలలో ఇది సాధారణ రవాణా బైక్. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్నంత డిమాండ్ మరి ఏ బైక్ కు లేదు. ఈ బైక్ 60 సంవత్సరాల వేడుకను కూడా జరుపుకుంది. ఇప్పటి వరకు 100 బిలియన్లకు పైగా ఈ బైకులు తయారయ్యాయి. దీని డిజైన్ లో పెద్దగా మార్పులు లేకుండా అలాగే ఉండటం దీని ప్రత్యేకత. దీనికి సంబంధించిన పాత ప్రకటనలు చాలా ఫేమస్. ఒంటెల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒంటెలను ఎడారి ఓడ అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి ఎడారిలో కూడా చాలా ఈజీగా నడుస్తాయి. ఒంటెల వీపుపై ఉండే మూపురం నీటిని కాదు, కొవ్వును దాచి పెడుతుంది. వీటికి పెద్ద కనురెప్పలు ఉంటాయి. ఇసుక తుఫానుల నుంచి వాటి కంటిని రక్షిస్తాయి. వీటిలో 2 రకాల ఒంటెలు ఉన్నాయి. అవి డ్రోమెండరీ మరియు బ్యాక్ట్రీనియన్ అనే ఒంటెలు. ఇవి ఎడారిలో ఉండే ముళ్ళ మొక్కలను కూడా చాలా ఈజీగా తింటాయి. వాటి పెదాలు చాలా గట్టిగా ఉంటాయి. ఒంటె పాలలలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చరిత్రలో ఒంటెలు రవాణాలకు ముఖ్యమైనవిగా ఉండేవి. ఒంటెలకు చాలా అద్భుతమైన ఓర్పు ఉంటుంది. వీటికి చలి నుంచి రక్షించుకోవడానికి మందమైన తోలు ఉంటుంది. రాజస్థాన్ లాంటి ప్రదేశాలలో ఒంటెలకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. మెంతోప్లస్ బామ్ కంపెనీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది మన దేశంలోనే గుడ్ కంపెనీగా పేరు పొందింది. ఇది ముంబైలో ఉంది. ఇది గ్లోబల్ కంపెనీ అయిన యూనిలివర్ లో ఒక భాగం. ఈ కంపెనీని 1933లో స్థాపించారు. మొదట్లో దీనిని లివర్ బ్రదర్స్ ఇండియా లిమిటెడ్ అని పిలిచేవారు. తరువాత 2007లో దీనికి పేరు హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అని మార్చారు. ఈ కంపెనీ గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మంచి నెట్వర్క్లను కలిగి ఉంది. ఈ కంపెనీ రోజుకి కొన్ని మిలియన్లకు పైగా మెంతోప్లస్ బామ్లను తయారు చేస్తుంది. భారతదేశంలో దీనికి భారీ పంపిణీ వ్యవస్థ ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ పళ్ళు ఉన్న వ్యక్తి ఎవరు? అది ప్రతాప్ మునియాండి గారు. ఈయనకు మొత్తం 42 పళ్ళు ఉన్నాయి. ఈయన మలేషియా దేశస్థుడు. ఇది సాధారణ మనిషికి ఉండే 32 పళ్ళ కంటే 10 ఎక్కువ. ఈయన వయసు 33 సంవత్సరాలు. ఈయన చమురు గ్యాస్ కంపెనీలో ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నారు. ప్రతాప్ మునియాండి గారు ఆయన పళ్ళ గురించి 2001లో గమనించారు. అప్పుడు ఆయనకు 38 పళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఎక్స్రే తీయగా మరో 4 పళ్ళు ఉన్నట్టు తెలిసింది. 2023 నాటికి ఆ 4 పళ్ళు కాస్త బయటకు వచ్చేసాయి. ఈయన ఒక పాపకు తండ్రి. ఈయనకు 2026లో గిన్నిస్ వరల్డ్ రికార్డు వచ్చింది. ఇప్పుడు ఈయన ప్రపంచంలోనే అత్యధిక పళ్ళు ఉన్న వ్యక్తిగా గుర్తింపును సాధించారు.